ప్రైజ్ లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ప్రియులరా, అధికమైన మాటలు, అధికమైన స్వప్నాలు, ఇవన్నీ కూడా నిష్ప్రయోజనములు. చాలామంది నిద్రపోతూ ఎన్నో కలలు కంటూ ఉంటారు, అలాగా ఇలాగా అని. ఆ అధికమైన స్వప్నాలు అవి ఉపయోగము లేనివండి. ప్రియమైన వాళ్ళరా, ఏదో కొంతమంది చెప్తూ ఉంటారు పగటి కలలు కనవద్దు అన్నట్లుగా. ఎందుకని? అధికమైనవి అవి ప్రయోజనము లేనివి. మరికొంతమంది అధికమైన మాటలు, అంటే మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. అవి ప్రయోజనం లేనివి. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఏదైనా ప్రయోజనకరమైనది ఉందంటే నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. చాలామంది వారు భయభక్తులు నిలుపుతున్నారా, వీరు భయభక్తులు నిలుపుతున్నారా అంటూ వారితో వీరితో పోల్చుకుని చూస్తూ ఉంటారు. అది పొరపాటు. ప్రియమైన వాళ్ళరా, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు నిలుపుట అది ఎంతో గొప్ప దీవెనండి. భయభక్తులు నిలిపిన వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. భయభక్తులు కలిగిన వారి కోరిక దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడండి. కావున భయము భక్తి అనేది ఆశీర్వాదానికి మూలం. పిన్నలేంటి పెద్దలేంటి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరినీ కూడా దేవుడు దీవిస్తాడండి. భయభక్తులు కలిగిన కుటుంబం ఎంతగానో ఫలించే విధముగా ఉంటుంది. కావున అధికమైన మాటలు, అధికమైన కలలు, ఈ రెండు కూడా వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున ఎంతో జాగ్రత్త కలిగి దేవుని యందు భయభక్తులు నిలుపుతూ మరి ఒక విశ్వాసిగా నువ్వు ముందుకు కొనసాగుతూ ఉండాలి. సంఘానికి వెళుతున్నావు, మరి దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుని మందిరంలో గడుపుతున్నప్పుడు భయభక్తులు నిలపాలి కదండి. ఎంతసేపు అధికమైన మాటలు మాట్లాడుతూ ఏదో ఒక దర్శనాన్ని నేను చూశాను, ఒక కళను నేను కన్నాను అంటూ దాన్నే జ్ఞాపకం చేసుకోకుండా, ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము ఏమై సెలవిస్తుంది, మరి ఆ వాక్యం ప్రకారముగా ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.